ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? ఈరోజు మనము ఈ 'కల్కి 2898' సైన్స్ ఫిక్షన్ సినిమా దాని లోపల ఉన్నది ఒకటైతే మహాభారతంలో దాన్ని వేరేగా చూపెట్టారు. సరే ఏంది ఈ ఫ్యాక్ట్ చెక్ చేద్దాం ఈరోజు కొంచెం. మహాభారతంలో మొత్తం 18 పర్వాలు ఉన్నాయి. అన్ని అందరికి తెలిసిందే. కానీ మహాభారతం మొత్తం చదవకుండా పల్ప్ ఫిక్షన్ ఎక్కడి నుంచైనా మనం క్రియేట్ చేయొచ్చు. ఏదైనా తయారు చేసుకోవచ్చు. చాట్ జీపీటీ లాగా. కాబట్టి యాక్చువల్‌గా ఏంది ఫ్యాక్ట్ ఏంది? వాళ్ళు తీసిన సినిమాలో ఏంది అనే దాని గురించి మాట్లాడుకుందాం ఈరోజు. మహాభారతం అనేది ఒరిజినల్ బుక్. గీతా ప్రెస్ పెద్ద పెద్ద పుస్తకాలు అవి. మొత్తం 7 వాల్యూమ్స్ ఉన్నాయి. శ్లోకం ఉంటుంది. దానికి మీనింగ్ ఉంటుంది. మొత్తం 1,00,000 శ్లోకాలు ఉంటాయి. ఇది చాలా చక్కగా మీరు దీన్ని కంపేర్ చేసుకోవచ్చు. ఫ్యాక్ట్ చెక్ చేసుకోవచ్చు. మనం నేరుగా ఈ కల్కి మూవీ వర్సెస్ యాక్చువల్ థింగ్స్ ని మనం డిస్కస్ చేద్దాం. టు విన్ అగైనెస్ట్ కర్ణ. అర్జునుడికి గాంధీవము, కృష్ణుడు వీళ్ళెవ్వరు లేకపోతే దానివల్లే అర్జునుడు పెద్ద తోపయ్యాడు. లేకపోతే కర్ణుని గెలవలేడు అనేది ఫస్ట్ మొట్టమొదటి డిసెప్షన్ వాళ్ళు చేసింది. కానీ నిజమేంది? అర్జునుడు ఎప్పుడు గెలవలేదా ఈ కర్ణుడితో? చూద్దాం. సుమారు 6-7 సార్లు అర్జునుడు కర్ణుడితో ఫైట్ చేశాడు. అంతకుముందే ప్రతిసారి గెలిచాడు కర్ణుడి మీద. ఎప్పుడెప్పుడు అతను ఫైట్ చేశాడు, యుద్ధం చేశాడు. ఆ యుద్ధం చేసింది అవి కూడా లిస్ట్స్, రిఫరెన్సెస్ విత్ ఎవిడెన్సెస్ తో ఇస్తాం మేము. అంతేకాకుండా అతను ఒక్కడే పోరాడాడు కర్ణుడితో. అందువల్ల అతను ఏకవీర అంటారు. కాబట్టి అర్జునుడు అన్స్టాపబుల్. చదవకపోతే మనం ఇదే నిజం అనుకుంటాం. అశ్వత్థామ, కర్ణుడు చాలా జిగిలి దోస్తులు. వాళ్ళు సౌల్ మేట్స్ లాగా కనిపిస్తారు దాంట్లో. ఎప్పుడు ఆయన అశ్వత్థామ చివరిలో కంక్లూడ్ చేసేటప్పుడు ఆ కర్ణుడు విజయం ధనుస్సు నా చేతిలో పట్టుకున్నాను, ఆయన తాకితే చాలు ఇది నన్ను చాలాసార్లు ప్రొటెక్ట్ చేశాడన్నట్టు చూపిస్తారు అనమాట. ఆయన దూకినట్టు రథం వచ్చి, ఆచార్యపుత్ర బాగున్నావా, నేను వచ్చేసాను అంటుంటాడు. అసలు నిజమేనా అది? అశ్వత్థామ నిజంగా కర్ణుడిని అర్జునుడి కన్నా సుపీరియర్ గా ఆలోచిస్తుంటాడా? అది మనం తెలుసుకుందాం. అంటే అశ్వత్థామకి అసలు కర్ణుడిని అర్జునుడి కన్నా గొప్పోడుగా ఎప్పుడు భావించడు. అంతేకాకుండా అర్జునుడికి అశ్వత్థామకి కర్ణుడికి పచ్చగడ్డ వేస్తే బగుమంటుంది. వాళ్ళిద్దరు మామూలుగా అయితే ఒరిజినల్ మహాభారతంలో ఫ్రెండ్స్ కాదు. వాళ్ళ ఐడియాలజికల్ రైవల్స్. అంతేకాకుండా అశ్వత్థామ ఎట్లాంటి వాడు అంటే ఈవెన్ దుర్యోధను కూడా వార్నింగ్ ఇస్తుంటాడు, ఏమాత్రం భయపడకుండా. కర్ణుడు ప్రతిసారి ద్రోణాచార్యుణ్ణి నువ్వు ఎందుకు పనికిరాని వాడు, నువ్వు బ్రాహ్మణ్ వాడు కదా, నువ్వు వెళ్ళిపోయి పంతులు నీ పని నువ్వు చేసుకుని నువ్వేం యుద్ధం చేస్తావు అన్నట్టు మాట్లాడుతుంటాడు అనమాట చాలా చోట్ల, రాయల్ కోర్టులో అందరి ముందు. అశ్వత్థామ వెంటనే దాని మీద కర్ణుడితో వెంటనే ఫైట్ కి దిగుతుంటాడు. వాళ్ళిద్దరి మధ్య హీటెడ్ కాన్ఫ్లిక్ట్ జరుగుతుంటుంది. ఇది వాళ్ళిద్దరి మధ్య ఉండేటువంటి సంబంధం. అక్కడ మిత్రత్వం లేదు. డిసెప్షన్, మూడవ డిసెప్షన్ ఈ సినిమాలో వాళ్ళు చెప్పింది. కృష్ణుడు ఏంటంటే కర్ణుడిని ఒక గొప్ప పవర్ఫుల్ గా అర్జునుడి కన్నా ఎక్కువ ఉంటుంటాడు. అదే లెక్చర్ కూడా ఇస్తాడు అర్జునుడికి ఆ సినిమాలో అయితే. అర్జున, నేను ఇవన్నీ ఉన్నా కాబట్టి నువ్వు ఇది చేయగలిగావు, లేకపోతే కర్ణుడే గొప్పవాడు నీకన్నా అన్నట్లు ఆయన చెప్తాడు. ఎప్పుడు అర్జునుడిని పొగుడుతూ ఉంటాడు ఎదురుగుండా వేరే వాళ్ళ దగ్గర కూడా. అర్జునుడు యొక్క వేలర్, ఆయన యొక్క సాహసము, ఆయన ప్రతిభ, విలుకాడు, ఆయన గొప్ప విలుకాడు అని చెప్పి, ప్లస్ ఆయన నీతి నిజాయితీ, వీటినన్నింటినీ ఎప్పుడు చేస్తుంటాడో అదేవిధంగా ఆయన పాండవుల వైపు నుంచి కర్ణుడి దగ్గరికి, కౌరవుల దగ్గరికి దూతలాగా వెళ్ళినప్పుడు కూడా ఇదే వార్నింగ్ ఇస్తాడు. అంతేకాకుండా అర్జునుడికి ఎప్పుడైనా యుద్ధంలో ఉన్నప్పుడు ఒకసారి ప్రోత్సాహం కల్పిస్తాడు కృష్ణుడు. అయ్యా అర్జున, నువ్వు చేసింది నువ్వు ఒక్కడివే నివాతకులను చంపేస్తావు, నేరుగా వెళ్ళి శివుడితో పోరాడాడు, నువ్వు ఒక్కడివే అన్ని చేసావు, నువ్వు ఒక్కడే విరాట పర్వంలో మొత్తం అందరిని, భీష్ముడిని, ద్రోణుని, కర్ణుని అందరినీ గెలిచేసావు అన్నట్టు చెప్తాడు అనమాట అర్జునుడు అచీవ్మెంట్స్. ఆయన ఎప్పుడు కర్ణుని అడ్మైర్ చేయలేదు కృష్ణుడు. ఎందుకంటే అనెథికల్ కండక్ట్ వల్ల కర్ణుడిలో ఉండే ఒక రకమైనవి దుర్యోధనుడికి మక్కనేయడము, అంతేకాకుండా ద్రౌపదిని, స్త్రీలను అవమానించడానికి ఒక గూన్స్ లాగా అక్కడ బిహేవ్ చేయడము, అలాంటివన్నీ కృష్ణుడికి నచ్చదు. కాబట్టి ఆయన ఎప్పుడు చాలా గురుగానే ఉంటాడు కర్ణుడి మీద. అదే జరుగుతుంది. చాలా రిఫరెన్సెస్ లో మీకు ఇస్తాను. కర్ణుడి యొక్క మరణాన్ని చాలా విజయోత్సవం చేసి ధర్మరాజుకి వెళ్ళి చెప్తాడు. ఒకవైపు ద్రౌపదిని అవమానించిన వీడు ఇప్పుడు ఈ విధంగా పడిపోయినాడు అంటాడు. అంతేకాకుండా కర్ణుడు ఆ రథం ఇది ఎత్తలేనప్పుడు కృష్ణుడు చెప్తాడు, నీ ధర్మం పాటించండి, నేను రథ చక్రం ఎత్తున్నాను, అంతవరకు బాణం వేయద్దు అంటే, నీ దగ్గర ధర్మం ఏందయ్యా, నువ్వు చేసిన లిస్ట్ అని చెప్పి లిస్ట్ లాగా చెప్తాడు అనమాట. నువ్వు బాణం వేయ అర్జున అని చెప్పి కృష్ణుడే చెప్తాడు. కాబట్టి కృష్ణుడు కర్ణుడిని అడ్మైర్ చేసి ఆయన
చూసావా ఈయన వల్ల నీ వల్ల మా వల్ల ఈ రథాలు ఉండే పైనుండే కపిధ్వజం వీటి వల్ల నువ్వు ఆయన గెలవడు ఆయన గొప్ప ఆయన ఎప్పుడు అనలేదు.